స్పైనల్ ట్విస్టింగ్ చేసే కొన్ని వ్యాయామాలు యోగాలో ముఖ్యంగా ఉంటాయన్నమాట. మనం వెల్లకిలా పడుకుని కాళ్ళను కొద్దిగా మడిచి ఒక డైరెక్షన్లో కాళ్ళని అట్లా ఇటించి అటు ఆపోజిట్ డైరెక్షన్ మళ్ళీ ఇటించి అటు ఇట్లా ట్విస్ట్ చేయటం ద్వారా ఆ డిస్కుల దగ్గర వచ్చిన ఒత్తిడి పూసల దగ్గర గ్యాప్ తగ్గినప్పుడు అది సరిగా ఉండటం కోసం ఈ స్ట్రెచ్చింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఆ స్పైనల్ ట్విస్టింగ్ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు ఎలా చేయాలో చూడండి. బ్యాక్ పెయిన్ తగ్గించడానికి ట్విస్టింగ్ వ్యాయామాల్ని మనం చూడబోతున్నాం. యోగా మ్యాట్ పైన వెల్లకిల్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళని మోకాళ్ళ దగ్గర మడిచి 2 కాళ్ళ పాదాలని కొంచెం సీటు భాగం దగ్గరకు లాక్కుని చూడండి 2 కాళ్ళ మధ్యలో కొంచెం దూరం వచ్చేటట్టు అట్లా జరుపుతాం. ఆ తర్వాత 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా అట్లా చాపేసి కాళ్ళని ఎడం వైపుకి అట్లా మనం ఆనించే ప్రయత్నం చేస్తాం. ఎడం వైపు కాళ్ళు వెళితే మెడ కుడివైపుకి ట్విస్ట్ చేయాలి. ఈసారి కాళ్ళని కుడివైపుకి అట్లా ట్విస్ట్ చేస్తాం. మెడ ఎడం వైపుకి తిరగాలి. కాళ్ళని ఎడం వైపు, మెడ కుడివైపు, మళ్ళా కాళ్ళు కుడివైపుకి, మెడ ఎడం వైపుకి. భుజాలు చేతులు మాత్రం కదలకుండా అట్లా స్థిరముగా ఉంచినప్పుడే ఈ ట్విస్ట్ చేయగలిగితే ఫలితం బాగా వస్తుంది. ఇందాటి వలె చేతులు తల భాగాన్ని అట్లా ఉంచేసి ఎడమ కాలు ముందుగా చాపేస్తాం. కుడి కాలుని ఎడం పాదం మోకాలు పక్కన అట్లా పెట్టేసి ఇప్పుడు కుడి మోకాలు నేల కానేటట్టు ట్విస్ట్ చేయాలి. ఇంకొద్ది కష్టం ఎక్కువ ఉంటుంది, బాగా నడుము ట్విస్ట్ అవుతుంది. మెడ మాత్రం కుడివైపుకి తిప్పాలి. అలా 10-20 సెకండ్లు అట్లా హోల్డ్ చేసి కూడా ఉండొచ్చు, రిజల్ట్ బాగా వస్తుంది. ఇక రెండో ప్రక్కకి ఈసారి ఎడమ కాలుని కుడి మోకాల పక్క భాగాన్ని పెట్టేసి ఎడమ మోకాల్ని కుడివైపు నేల కానేటట్లా స్పైనల్ ట్విస్టింగ్ చేస్తాం. మెడను మాత్రం ఎడం వైపు అట్లా తిప్పేస్తాం. మనం మరలా కాళ్ళు మార్పిడి చేసి ఎడం వైపుకి స్పైనల్ ట్విస్టింగ్ సేమ్ రిపీట్ చేస్తాం. మళ్ళా కుడివైపుకి ఇలా స్పైనల్ ట్విస్టింగ్ చేయటం ద్వారా అసలు వీపు భాగము లోవర్ బ్యాక్ భాగంలో ఉండే మజిల్స్ అన్ని బాగా సాగదీయపడతాయి, బాగా స్ట్రెచ్ అవుతాయి. అందుకని పెయిన్ బాగా తగ్గటానికి, భవిష్యత్తులో నొప్పి రాకుండా ఉండటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడవ రకముగా కుడి కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి ఎడం వైపు సీటు దగ్గర తీసుకెళ్తాం. ఎడమ కాలుని కుడివైపు తొడ భాగం పక్కన అట్లా ఆనిచ్చేసి కుడి చేత్తో ఎడమ మోకాల భాగాన్ని అట్లా పట్టుకుని కుడివైపుకి ఎడమ మోకాలు నేల కానేటట్టు అట్లా చేయాలి. మెడ మాత్రం ఎడం వైపుకి ట్విస్ట్ చేయాలి. ఇది ఇంకొంచెం కష్టం ఎక్కువగా ఉంటుంది. 20 భాగం దగ్గర బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటే కానీ అంత బాగా రాదనమాట. మళ్ళా కాళ్ళు మార్పిడి చేసి ఈసారి ఎడమ కాలుని కుడివైపు సీటు భాగం దగ్గర తీసుకొచ్చి కుడి కాలుని ఎడం వైపు పెట్టి ఎడం వైపు కుడి కాలు మోకాలు అనేటట్లా ట్విస్ట్ చేస్తాం. మెడ మాత్రం కుడివైపు తిప్పాల్సి ఉంటుంది. చేతుల సహాయంతో అట్లా ట్విస్టింగ్ చేయటం ద్వారా రిజల్ట్ బాగా వస్తుంది. ఈ 3 స్పైనల్ ట్విస్టింగ్ వ్యాయామాలు చేస్తే లోవర్ బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి అసలు రాకుండా వచ్చిన వారికి కూడా బాగా తగ్గటానికి మంచిగా ఉపయోగపడతాయి.